మెదక్ జిల్లా రామాయంపేట రైతు వేదిక ఆవరణలో మంగళవారం రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా వర్షాకాలం సీజన్లో పంటల రక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు. పలు పంటల రక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యాజమాన్య పద్ధతులను వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల సందేహాలకు వ్యవసాయ శాస్త్రవేత్తలు పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజనారాయణ, వ్యవసాయ విస్తరణ అధికారులు సాయికృష్ణ, రాజు, శ్రవంతి, రైతులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నేను రైతు విలేజ్ గైడ్పల్లి వరిలో నేను 10 రోజులు వెళ్తాను. నేను వరి ఇక దశలో ఉంది. ఆ పైన వచ్చే ఆకు తెల్లగా తెల్లగా వచ్చేసింది పైన. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి నేరుగా శాస్త్రవేత్తల ద్వారా రైతులతోని ముఖాముఖి వీడియో కాన్ఫరెన్స్ విధానం ద్వారా ముఖాముఖి చర్చలు జరపడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజుకు సంబంధించి ఈ మధ్యకాలంలో కురుస్తున్నటువంటి అధిక వర్షాల ప్రభావం వల్ల వివిధ పంటల్లో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు వివరించడం జరిగింది. అదేవిధంగా రుణమాఫీ 2024 సంబంధించి రైతులు అడిగినటువంటి వివిధ సందేహాలను రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు వారి సందేహాలన్నింటినీ నివృత్తి చేయడం జరిగింది. కొంతమంది రైతులు వారికి క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి వివిధ పంటల్లో సంబంధించి సమస్యల్ని, సాగుకు సంబంధించిన సమస్యల్ని శాస్త్రవేత్తల దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటిని కూడా ఈ కార్యక్రమంలో నివృత్తి చేయడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.